ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూలై 12న మొదటి విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయిస్తారు. మొత్తం 3 విడతల్లో జరగనున్న ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. జూలై 19 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించి 24న సీట్లు కేటాయిస్తారు. ఇక జూలై 30 నుంచి తుది విడత కౌన్సిలింగ్ నిర్వహించి ఆగస్టు 5న సీట్లు కేటాయిస్తారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్. కుమార్, ఈ మధ్య కాలంలో టీఎస్ఎఫ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో అన్నింటిలో కూడా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని అడ్మిషన్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. వాళ్ళ ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ బుర్ర వెంకటేశం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంసెట్ సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. 3 విడతల్లో ఈ సంవత్సరం ఈ ఎఫ్సెట్ పరీక్షకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఎఫ్సెట్ క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొదటగా జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్ తీసుకుంటారు. జూలై 12న మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. అలాగే జూలై 19 నుంచి ఇంజనీరింగ్ సంబంధించి రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది. జూలై 24న ఇంజనీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జూలై 30న ఇంజనీరింగ్ ఫైనల్ గా తుది విడత ఫైనల్ కౌన్సిలింగ్ ఉండబోతా ఉంది. ఆగస్టు 5వ తేదీ నుంచి ఇంజనీరింగ్ ఈ ఫైనల్ విడత తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. తర్వాత ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి పూర్తిగా కూడా షెడ్యూల్ వెలువరించడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సమీపంలో సెంటర్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ ప్రక్రియకు హాజరు కావాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సిన సర్టిఫికెట్స్ అన్ని ఒరిజినల్స్ కూడా అందుబాటులో ఉంచుకోవాలి. వెంటనే ఇన్కమ్ క్యాస్ట్ లాంటి సర్టిఫికెట్లు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో స్కాలర్షిప్స్ వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్ కూడా వెంటనే ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎఫ్సెట్ షెడ్యూల్ విడుదల చేయడం పరిస్థితి అయితే ఉంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.